भारत माता की जय। बुद्धि विनाशाय दीप दीप ज्योति नमोस्तुते वंदे मातरम सुजला। అందరం ఇందాక లేపాం కదా, నీల ఆర్య ఎంతమంది తెలుసు? ఎవరికి తెలియదు. ఆవిడ 1902లో భారతదేశంలో పుట్టారు. వారి ముగ్గులై వారి యొక్క సైన్యంలో ఒక స్పైగా ఆ రోజుల్లో 1902 అంటే 1920 10-15 ఏళ్ళ అమ్మాయి ఒక స్పైగా మారింది. ఆవిడ ఆర్మీలో ఆయన ఒక ఆఫీసర్, సిఐడి ఆఫీసర్ అయినా సరే. మన దడిగం రామసుధాకర్ శర్మ గారు అయోధ్య నుంచి కూడా శాల్వా తీసుకొచ్చారు. అది కూడా గారు, అమ్మ సుజాత గారు ఒకసారి మీ అందరూ పైకి రండి. ఒకసారి భార్గవి గారు మాట్లాడారు ఇక్కడ ఎక్కడ దానికి వాళ్ళు విరుడు ఇచ్చారు, ఎట్లా చేయాలి ఏందని. ఏదైనప్పుడు కూడా ఎప్పుడైనా మనం మనసు మీద అది తీసుకోకూడదు. ఇప్పుడు టేక్ ఇట్ యువర్ హార్ట్, ఇట్ నాట్ బాదరింగ్ యూ, ఇట్ బికమ్ ఎ బర్డన్ ఫర్ యూ. కొన్ని వదిలేస్తారు. కొంతమంది ఏం చేస్తారంటే, ఎందుకు ఈ మాట నేను చెప్తున్నంటే, ఇది చాలా రిలవెంట్గా ఈరోజు మనకు వచ్చే సగం రోగాలన్నీ కూడా ఇవన్నీ కూడా మన ఒక మనసు బాగలేక, మన ఇంటెన్షన్స్ బాగలేక, మన ఒక ఏవైతే ఆలోచనలు బాగలేక ఈ రోగాలన్నీ కూడా వస్తున్నాయి. కాబట్టి ఈరోజు ఇంతమంది ఈరోజు మహిళలు ఇక్కడ న్యాయవాదులు తర్వాత స్థానికంగా చాలా వచ్చారు. మరి వారందరినీ కూడా చూస్తాం. నిజంగా గతంలో నేను చదువుకున్న రోజుల్లో క్లాస్లో ఒక 10 మంది కూడా లేరు మా క్లాస్లో అమ్మాయిలు. మన లా కాలేజీలో నన్ను ఫంక్షన్ పెట్టారు. ఫుల్ లా కాలేజ్ అటెండెన్స్ ఉన్నది. ఏమైనా ఇంత లా కాలేజ్ అంటే మా అప్పుడు ఎవరు రాకపోయింది ఇంతమంది వస్తుందంటే కాదు 50% లేడీస్ వచ్చింది సార్. జెంట్స్ కూడా మొత్తం వస్తారు 50%. అదే క్లాస్ ఫుల్ అవుతుంది. అంటే లేడీస్ లా చదివేటప్పుడు ఎక్కువైపోయారు. ఇప్పుడు మీరు హైకోర్టులో పోతే కదా చాలా మంది లేడీ అడుగుతారు. ఏదైతే కార్యక్రమం చేసుకుంటున్నారో ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ ప్రయత్నం జరుగుతున్నట్టు కూడా భారతదేశంలో మొట్టమొదటిసారిగా నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో మహిళలకు 33% ఈరోజు ఏదైతే చట్టసభలో వారికి ఇచ్చేటటువంటి రిజర్వేషన్స్ ఉన్నాయో, రేపు అసెంబ్లీలో కూడా పార్లమెంట్లో కూడా మీరు మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఉమెన్ని రిప్రజెంటేటివ్ మీరు చూస్తారు అక్కడ. అదే అది కాబట్టి నెక్స్ట్ ఎవరు భయపడుతున్నాడు, ఏం భయపడాల్సిన అవసరం లేదు. డీలిమిటేషన్